రైట్. దేవుని గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మనము మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో పేజీ నంబర్ 112 శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటిలో పనివారి ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపిన తండ్రి, స్తోత్రార్హులమైన ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును మేము ఈ ఉదయకాలం చదువుకున్నాము. మీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం. మమ్మల్ని కనికరించండి నాయన. చేరువచ్చిన మేము ఆయా ప్రాంతాల్లో చదివిన వారు ఆయనను మమ్మల్ని ఒక్కటిగా సమకూర్చి ఆరాధనలు మమ్మల్ని నడిపించి మీ దాసుని బలపరిచినందుకు స్తోత్రం. మీ వాక్యం చదువుకున్నాము నిలవబడిన వాడు నేను నిష్ప్రయోజకులను ప్రభువా. మనుషుని వలన మాకు ఎప్పటికీ ప్రయోజనం రాదు, కలుగదు. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం. మా హృదయాలతో మాట్లాడి మాకు ఏ వాక్యం అవసరమైనదో ఆ లేఖనాల ద్వారా మమ్మను గద్దించండి, పురికొల్పండి, మమ్మను ఉజ్జీవింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి మిత్రులారా, సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాలం మనం ఒక మాదిరికరమైన కుటుంబాన్ని గురించి చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటారు, ఉపోద్ఘాతం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు ఆ కుటుంబం మాదిరికరమైందో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన కుటుంబాలు మనము ఎలా ఉన్నామో ఆలోచన చేయడం ఉత్తమమని ప్రభువు నాకు బోధిస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తుని గురించి దేవుడు రాయడానికి తన పరిశుద్ధ గ్రంథంలో ఇష్టపడ్డాడు. ఎందుకు? అతను గురించి రాస్తున్నప్పుడు అతడు శతాధిపతి అన్నాడు. ఒక 100 మంది మీద సైనిక అధికారి. ఈ కాలంలో చెప్పాలి అంటే ఆర్మీ జనరల్ అంటారు. సోల్జర్స్ అందరి మీద ఒక అధికారిగా ఉన్నాడు అతడు. ఆ అధికారి అని దేవుడు అధికారులను ప్రేమించిన వాడని కాదు. కొంతమంది సొమ్ము ఉంటే దేవుడు ప్రేమిస్తాడు అనుకోవడం కాదు. కానీ ఇతడు ఎటువంటి వాడో, ఇతడిని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణాలు ఏమిటో, ఎంత ఉత్తమమైన కుటుంబముగా దేవుడు తీర్చిదిద్దాడో ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూద్దాం రండి. ఎందుకు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన కుటుంబమే? ఇప్పుడు చదవండి మొదటి వచనంలో ఇటలీలో అన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన మాట, రైట్? మనమున్న ప్రాంతంలో, మనమున్న చోట మన సాక్ష్యము, మన కుటుంబము, మన యొక్క జీవితము ముఖ్యమైనది. నేను ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో నేను జాగ్రత్త కలిగి ఉండాలి. నేను సేవ చేస్తుంటే సేవలో ఉండాలి. నేను వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో ఉండాలి. మనం ఉన్న చోట మనం కలిగి ఉండేటువంటి సాక్ష్యమే గొప్పది. ఇతని గురించి దేవుడే రాస్తున్నాడు. ఏమనంటే ఇతడు కొర్నేలి అనే భక్తిపరుడు. ఎటువంటి వాడు? భక్తిపరుడు. చూడండి, ఒక భక్తిపరుని యొక్క కుటుంబం, ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటంటే భక్తిపరుడు ఒకడు క్రైస్తవులో ఉన్నాడు. తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు, తాను భయభక్తులు గలవాడని చెప్పలేదండి. తాను, తన పిల్లలు, తన భార్య అందరూ కూడా ఎటువంటి వారు? దేవుని యందు భయభక్తులు కలిగారు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి ఒకటే కారణం,
ఎలాగంటే నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉన్న మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. దేవుని వాక్యము చాలా సుస్పష్టమైనది. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గలవారిని ఎవరైనా సరే, వారు చిన్నవారైనా పెద్దవారైనా, ఆయన కృప చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు అని ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా మనము ఉన్నాము. దేవుని వాక్యలు మనం చదువుతున్నాము ఈ రీతిగా. చూడండి, 144వ కీర్తనను మనం చూస్తున్నాం. 144వ కీర్తనలో చూస్తున్నాం. 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవాకు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, ఆయనను దేవుడుగా కలిగిన వారు ధన్యులు. ఇక్కడే చూడండి, 146వ కీర్తనలో 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన కొరకు ఎవరు భయపడతారో అని ఆయన తొంగి చూస్తున్నాడు అన్నాడు మరొక చోట. తనకు భయపడే పిల్లలను చూశారు. అవునండి, నేను ఒక మాట చెప్తాను. మన పిల్లలు మనకు ఉన్నారనుకోండి, ఎవరంటే మనకిష్టం? మన పిల్లలు అందరంటే మనకి ఇష్టమే. కానీ ఉన్న కొంతమందిలో ఒకళ్ళంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఎందువల్ల అంటే నేనే చెప్తాను. ఆ పిల్లవాడైతే నా మాట వింటాడు, నా మాట జవదాటడు అనే ఒక మనసు ఉంటుంది. దేవుడు కూడా తన యందు భయభక్తులు గలవారు ఉన్నారా అని ఆయన వెతుకుతున్నాడు ఈ భూమి మీద. ఎవరు ఆయన భక్తి గలవారో, యూదులు ఏమనుకున్నారంటే, అసలు సీమోను పేతురు కూడా ఏమనుకున్నాడంటే, యూదుల దగ్గరికే బొమ్మన్నాడు, ఇంకెక్కడ బావద్దన్నాడు అని అనుకున్నాడు. కానీ కొర్నేలి అన్యుడు, ఇటలీకి సంబంధించిన వాడు. అయినా కూడా దేవుడు ఏమన్నాడంటే, నేను పంపిస్తున్నాను, వెళ్ళమన్నాడు. ఎందుకు? కొర్నేలి అంటే ఆయనకి ఇష్టము గనుక. ఈవేళ మనము ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలి అంటే దేవుడంటే భయము, భక్తి మనము కలిగి ఉండాలి. ఆయన ఎడల మనము భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు ప్రభు మనల్ని తప్పకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారిని ఆయన అంగీకరించును అని రాశాడు. ఆయన ఎడల భయభక్తులు ఎవరు ఉంటారో, ఆయన యందు భయభక్తులు అంటే ఏమిటి? సామెతల గ్రంథం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 8వ అధ్యాయం 13వ వచనాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. పాత నిబంధన గ్రంథం 536 పేజీ 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయ్యే. ఏమిటిది? ఇది పొరపాటు, ఇది తప్పిదము అంటే మనలో ఏముండాలి? చిచి, దాన్ని నేను ముట్టకూడదు, దాన్ని నేను తాకకూడదు. ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మన చుట్టూ ఉంటుందండి. ఎప్పుడైతే ఆయన మాట వినడానికి మనం ప్రయత్నం చేస్తామో ప్రభు కృప మనకున్నది. ఒకసారి మనల్ని గూర్చి నన్ను గూర్చి నిన్ను గూర్చి నీవు ఆలోచన చేయి. ఈ జీవిత యాత్రలో ఎప్పుడైనా ఆయన చేయి విడిచిపెట్టాడా, లేకపోతే నేను విడిచిపెట్టానా అంటే నేను చెప్తాను, నేనే చాలాసార్లు విడిచిపెట్టాను, కానీ ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒకవేళ నేనే పట్టుకుంటే విడిచిపెట్టాను, కానీ నేను పట్టుకోలేదు, ఆయనే నన్ను పట్టుకున్నాడు కనుక ఆయనను విడిచిపెట్టలేదు. కొర్నేలి కుటుంబాన్ని ఆయన పట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే, కొర్నేలులో దేవుడంటే భయం ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుడు ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్, సొమ్ములు వసూలు చేసేవాడు. యేసు ప్రభు తన దగ్గరకు రాకముందు ఎట్టుండేవాడంటే, 1కి 3 తీసుకునేవాడు. అంటే ₹1 తీసుకోమంటే ₹3 తీసుకునేవాడు, 300 తీసుకునేవాడు. ప్రజల దగ్గర బాగా పీడించి తీసుకునేవాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత అన్నాడు, నేను ఎంత తీసుకున్నానో 1కి 3 తిరిగి ఇచ్చేస్తాను, నాకు సొమ్ము అవసరం లేదు, నా ప్రభు నా దగ్గరకు వచ్చాడన్నాడు. ప్రభు ఇచ్చే మార్పు అంత గొప్పది. కొర్నేలి ఇంటికి భయం ఉన్నది, కొర్నేలికి దేవుని యందు భయము ఉన్నది. నేను బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తే, అబ్రహాం అన్నాడు, నేను దేవునికి భయపడవాడును అని చెప్పాడు. యోసేపు చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడును అని చెప్పాడు. మనం ఎవరికి భయపడాలి? పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి, భార్య భర్తకు భయపడాలి. కానీ మనం అందరం దేవునికి భయపడాలి. దేవునికి భయపడేటువంటి మన జీవితం ఉన్నప్పుడు మన పిల్లలు, మన కుటుంబం సురక్షితంగా ఉంటుందని చెప్పడానికి కొర్నేలి జీవితమే ఒక గొప్ప మార్గదర్శకము అని మనం చెప్పవచ్చు. 2వ మాట మనం చూస్తాం, చూడండి. కొర్నేలి గురించి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము
10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. భయభక్తులు గలవాడే కానీ కొంతమంది ప్రార్థన అంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే కానీ ప్రార్థన చేయరు. కానీ ఈయన ఎలాంటి వాడు? ప్రార్థనకు వస్తాడు, దేవుడు అంటే ఇష్టం, భయంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప మాదిరికరమైన జీవితం ఇది, ఆలోచన చేయండి. ప్రార్థన చేసేటువంటి వాడు అన్నాడు. 4వ వచనం చూడండి, 4వ వచనం అక్కడే. అందుకు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చెంది. ఎట్టండి ప్రార్థన? దేవుని సన్నిధికి చేరే ప్రార్థన చేస్తాడు. అటువంటి గొప్ప మాదిరికరమైన ప్రార్థన అవుతుంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ప్రార్థన లేని కుటుంబం బలహీనమవుతుంది. ప్రార్థన చేసే కుటుంబం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గాన్ని, దారిని కనులారా చూసి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలో ఆయన మనకు చూపిస్తాడు. ఆయన మనం ఎలాగో నడవాలో ఆయన మనకు చూపిస్తాడు. ఎప్పుడు మోకాళ్ళ మీద, నాయన నేను ఎలా వెళ్ళాలి, దీన్ని నేను ఎలా ప్రారంభించాలి, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఈ ఉద్యోగం నేను ఎలా చేయాలి, నేను ఎలా నేర్చుకోవాలి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నా కుమారుడా భయపడకు. ఒకప్పుడు ఒక సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది. పేతురు యోహానులు అన్నారు, అయ్యా మేము చదువులేనోళ్ళం నాయన, మేమేం మాట్లాడాలో మాకు తెలీదు, ఏం చెప్పమంటావు అని అడిగారండి. ప్రభు అన్నాడు, మీరేమి మాట్లాడాలో ఆ సమయాన నేను మీకు ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. చూసారండి, నోట్లో మాట కూడా పెట్టేవాడు ఆయన. నోటికి ఆహారం అందించేవాడు కాదు, నోటి మాట కూడా నింపి పంపేవాడు. నీవేం మాట్లాడాలో నీకు తెలియదు, వెళ్ళండి నేను పంపిస్తున్నాను అన్న. నిజమే, దేశాలు దాటిన, ఖండాలు దాటిన దేవుడు వారిని విడిచిపెట్టకుండా నడిపించాడు. ఈవేళ మన కుటుంబాల్లో ప్రార్థన లేకపోవటం వల్ల మనకు దారి కనపడడం లేదు. ప్రార్థన కుటుంబాల్లో దారి కనపడుతుంది. మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసి దేవుని వైపు చూసి ముందుకు సాగిపోదామా లేదా? ప్రార్థన చేసేటువంటి ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు వైపు చూస్తున్నాము. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, ప్రార్థనను గురించి చెప్పేటువంటి విశేషమైనటువంటి మాట. ఎటువంటి ప్రార్థన? ఇతడు చేసేటువంటి ప్రార్థన తన కుటుంబము కొరకు చేసేటువంటి ప్రార్థన. రాత్రి మనకు జ్ఞాపకం చేశాను టూకీగా. రండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం. ఇతడు ఎటువంటి ప్రార్థన చేసి ఉంటాడు? బహుశా ఇలా చేసి ఉండవచ్చని నేను తప్పకుండా నమ్ముతున్నాను. మొదటి అధ్యాయం చూడండి, 5వ వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనం, 421వ పేజీ ఉన్నది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అనుకొని, చేశారు కాదు, అనుకొని అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ, ఒక రోజా 2 రోజులా చెప్పండి, ప్రతిరోజు. దావీదు అన్నాడు, ధూపము వలె నా ప్రార్థన నీ సన్నిధిని చేరుగాక అన్నాడు. యోబు చేసిన ధూపం, యోబు చేసిన బలి తన పిల్లల కోసం. మనం చేసే ప్రార్థన ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. కొర్నేలి చేసిన ప్రార్థన ఎవరి కోసం? తన కుటుంబం కోసం. మన ప్రార్థన మన పిల్లల కొరకు ఉండవద్దా? విలాప వాక్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, నీవు లేచి 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాను. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. ఆయన చేతులు పైకెత్తినప్పుడల్లా, మనము చేతులు పైకెత్తినప్పుడల్లా మన చేతులను చూసి ఆయన ప్రేమించేవాడు, కనికరిస్తాడు, దయ చూపిస్తాడు, జాలిపడేటువంటి తండ్రి. కనుక ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఉన్న మనము మన పిల్లల కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము? మన కుటుంబం కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము? కొర్నేలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువుకు చేరింది. మనం చేసే ప్రార్థన ప్రభువుకు చేరాలి కదా. నేను ఒక మాట అడుగుతాను,
అది ఎలాగ తెలుస్తుంది బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఎలా తెలుస్తుందంటే కొంతకాలం పోయాక ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కొడుకు వస్తాడు అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి. ఏమని? నాన్న నాకేదో ఇట్లా ఉంది, ప్రార్థన చేయి నాన్న అంటాడు. ఎందుకంటే వానికి నువ్వు చేసే ప్రార్థన మీద నమ్మకం ఉంది కనుక నిన్ను ప్రార్థన చేయమని అడుగుతాడు. మనం ప్రార్థన చేసేవారం అయితే ప్రభు అనేకులను మన దగ్గరకు పంపిస్తాడు వారి కొరకు ప్రార్థన చేయడానికి. మనము ప్రార్థనాపరులమని గుర్తించే విధంగా ప్రభు చేస్తాడు కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొర్నేలి ప్రార్థనాపరుడైనాడు. మనము ప్రార్థన చేసేవారం ఉండాలి పిల్లల కొరకు, మనము ప్రార్థన చేసేవారు ఉండాలి మన కొరకు. నేను అబ్రహామును గుర్తు చేస్తున్నాను. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, నీకు ఇస్సాకుని ఇస్తానన్నాడు. ఏమిస్తాడు? ఇస్సాకు వలన నా సంతానం, నేను ఇస్సాకును దీవిస్తానన్నాడు. అబ్రహాం ముఖం సరిగా లేదు, బాధగా ఉంది. ఏమిటి అబ్రహాం అని అడిగినాడు. అడిగితే నాయనా నేను కోరిక కోరవచ్చా అన్నాడు. చెప్పమంటే అన్నాడు, ఇస్సాకు కూడా నా కుమారుడే కదా నాయన, వాణ్ణి కూడా ఇష్మాయిల్ కూడా నా కుమారుడే కదా నాయన, ఇష్మాయిల్ని కూడా దీవించబా అని ప్రార్థన చేశాడండి. దేవుడు అన్నాడు, నిన్ను బట్టి ఇష్మాయిలును కూడా దీవిస్తాను, 12 మంది రాజులు ఇష్మాయేలు గర్భములో నుండి వస్తారు అని దేవుడు చెప్పాడు. మనం చేసే ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మన బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇష్మాయేలు దేవునికి లోబడేవాడు కాదు, కానీ ఇష్మాయేలు కోసం కూడా అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇస్సాకు కోసమే కాదు, ఇష్మాయేలు కోసం కూడా చేశాడు, హాగర్ కోసం కూడా చేసినాడు. ప్రభు ఎంత గొప్పవాడంటే అందరిని దేవుడు ప్రేమించాడు. హాగర్ని ప్రేమించి ఆహారం ఇచ్చాడు, ఆ అడవిలో నీళ్లు ఇచ్చాడు. ఇష్మాయేలుకు తన పిల్లలను ఇచ్చారు, రాజుల్ని చేశాడు. కానీ ఇష్మాయేలు మర్చిపోయాడు లేండి, హాగర్ కూడా మర్చిపోయింది. కానీ దేవుడు ప్రేమించే దేవుడు అని నిరూపించాడు. ఈవేళ మనం చేసే ప్రార్థన మన పిల్లలందరి కొరకు, వారు నమ్మినా నమ్మకపోయినా వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. కొర్నేలి కూడా తన ఇంటి వారందరితో పాటు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇది రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది. దేర్ మస్ట్ బి అ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ ద హౌస్. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సాతానుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి మీద ముందు దాడి చేస్తాడు. తండ్రి ప్రార్థన చేయగలవాడు గట్టివాడు అంటే తండ్రిని పట్టుకోడిక తల్లి మీద దాడి చేస్తాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లల ద్వారా తల్లిదండ్రులను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఏం చేయాలి? అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగే ప్రార్థన చేయాలి. శోధన రాకుండా ఉండాలంటే అందరూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ఇంట్లోనికి సాతానుడు ప్రవేశించే అవకాశమే లేదా. ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, అయినా వాడు వచ్చాడు. అర్థమైందా? వచ్చాడు. మనం ఎంత భక్తిగా ఉన్న ప్రార్థన చేసినా వస్తాడు, కానీ అంతిమ విజయం ఆయన పిల్లలదే, ఆయనదే. కనుక మనం ప్రార్థనలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మాదిరికరమైన కుటుంబము దేవునికి భయపడుతుంది, మాదిరికరమైన కుటుంబము ప్రార్థన చేస్తుంది. రెండవ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. కొర్నేలి కుటుంబం ఎటువంటి కుటుంబమో? దేవునికి భయపడిన కుటుంబం. రెండవది ప్రార్థన చేసిన కుటుంబం. మూడవది ఏం చెప్తున్నాడంటే 2వ వచనం 4వ వచనం కూడా 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయువాడట. బహుధర్మము చేయువాడు, ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. 4వ వచనం చెప్పాడు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినవి అన్నాడు. దాన ధర్మాలు చేసే కుటుంబం. కొర్నేలి ప్రజలకు విరివిగా దానం ఇచ్చేటువంటి, సహాయం చేసేటువంటి ఒక మంచి కుటుంబం. మీకు ఒక విషయం చెప్తాను. తండ్రి ఇస్తున్నాడు అనుకోండి, పిల్లలందరూ మిగిలిన వాళ్ళు ఏమంటారంటే అలా ఇస్తే మాకేడ ఉంటుంది అని చెప్తారనమాట. కానీ ఈ కుటుంబంలో పిల్లలు తండ్రి ఎంత మంచివాడో పిల్లలు కూడా అంతే మంచివారు. మన కుటుంబాలు మాదిరికరమైనవిగా, ఆశీర్వదించబడేవిగా ఉండనప్పుడు మనము కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకున్నట్లుగా ప్రభువు ఆశీర్వాదం నిమిత్తమై ఈ లోకములో అనేకుల యొక్క అవసరాల నిమిత్తమై మనము చేయి చాచి ఇచ్చేవారంగా ఉండాలి. కొర్నేలి దాన ధర్మములు చేయవాడు. ఈ మాటకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక గొప్ప మర్మాన్ని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఎందుకు దానం చేయాలి, ఎందువల్ల దేవుని వాక్యం ఏమి చెప్తున్నది? 13వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి మిత్రులారా, వారు ఏం చేశారంటే దానము ధర్మం చేశారు.
ఎవరు చేసింది? అబ్రహాము చేశాడు. అబ్రహాము కూడా దానం చేశాడు. దానం చేసి ఏం చేశాడు తెలుసా? ఎటువంటి వారికి ఇచ్చాడంటే అతడు ఎరుగకయే దేవదూతలకు దానము ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే అన్నాడు ఆతిథ్యము చేయ మరొకడి అని ప్రారంభించి మొదలుపెట్టాడు. ఆతిథ్యము చేయ మరొకడి అని ఆయన మొదలుపెట్టాడు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ప్రారంభంలో 13వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి అంటే అన్నదమ్ములు ఒకరికొకరు పిలుచుకోవాలి, భోజనం పెట్టుకోవాలి, ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి. అలాగున దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. కొందరు అనే మాట ఎందుకు చెప్పాడంటే ఆదికాండం 18వ అధ్యాయంలో ఎర్రటి ఎండవేడిమి వేడ అబ్రహాము గుడారం దగ్గర నుంచి ఉంటే 3 పోతా ఉన్నారంట. వాళ్ళని చూసి, అయ్యా ఒక్కరు అన్నం తినండి, కొద్దిగా మంచినీళ్ళు తాగండి, కొద్దిగా అన్నం పుచ్చుకోండి, నా ఇంటి నుండి వెళ్ళండి, ఇలాగ పుచ్చుకోకుండా ఈ దాసుడిని దాటిపోవద్దు అని అడిగాడు. అబ్రహాముకు వారెవరు తెలియదు. కొద్దిగా ఆహారం అని చెప్పాడు. లోపలికి వచ్చి ఆమెకు చెప్పాడు, 3 మానికల పిండి తయారు చేయి, నేను తీసుకెళ్ళి ఒక చిన్న దూడను ఆయత్తం తీసుకొద్దామని చెప్పి మంచి భోజనం, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తయారు చేయించాడు 3 మానికల పిండితో. మనం పెట్టేది కొద్దిగా అని చెప్పచ్చు, బట్ దాన్ని ఎక్కువగా పెట్టాలి. ఎంత ఎక్కువగా చేసినా మనము కొద్దిగా చేసామని చెప్పాలి. అది ఆశీర్వాదానికి ప్రారంభం. రెండవది, చేసేది మనకు తెలిసినోళ్ళ తెలియనోళ్ళని కాదు, ఎవరికైనా ఆకలైన వారికి ఏం పెట్టాలి? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే ఎవరైనా నీ శత్రువు దప్పికొని ఉంటే మీరేం చేయాలి? ఆహారం ఇవ్వాలి. మీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టండి, దప్పికొని ఉంటే దాహానికి మంచినీరు ఇవ్వండి. అంతే, మీరు అలాగే ఇవ్వండి అని ప్రభు అని చెప్పాడు. దేవుని పిల్లలమైన మనము ఎవరైనా ఆకలి ఉంటే ఆహారం పెట్టాలి. మన ఇంటికి కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, అమ్మ ఆకలి అని. సహజంగా మనం ఏం చేస్తామంటే 10 రూపాయలు వాడి చేతిలో పెట్టి పంపించేస్తుంటాం, అన్నం పెట్టం. వారు అన్నం పెట్టి తిని అక్కడ నుండి వెళ్ళడం అనేది చాలా సంతోషం. అలాగున అబ్రహాము ఎరగకుండా ఆ రోజు వచ్చిన దేవదూతలైన 3కి ఆహారం పెట్టి పంపించాడు. దేవుడు దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. మళ్ళీ క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా రాయించాడు. మనం కూడా ఎవరు మన ఇంటికి వస్తారో మనకు తెలియదు, వారికి మనం ఏం పెట్టాలి? ఆహారం పెట్టి పంపాలి. ఆతిథ్యం చేసేది, దానం చేసే గుణం. మనము చాలా బట్టలు కొనుక్కుంటాం కదా, కొన్ని బట్టలు మనకు ఫిట్ అయిపోతాయి, అంటే పట్టవు. ఏమంటారు దాన్ని అన్న తెలుగులో? టైట్ బిగుతైపోతాయి. కాబట్టి అప్పుడు మనం ఆ బట్టలు ఏం చేస్తామంటే పడేస్తాం. కానీ ఆ బట్టలు చిన్నవైపోయినప్పుడు, మనం పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు అవి వేసుకోదగిన వారికి మనం ఇవ్వచ్చు. రైట్, మన దగ్గర ఉన్నవి ఇవ్వచ్చు. చాలాసార్లు కొంతమంది యవన బిడ్డలు వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు కొంత సొమ్మును కలెక్ట్ చేసి రగ్గులు, చిన్నవి బ్లాంకెట్స్ కొనేసేసి ఆ రైలు పట్టాల కింద, బ్రిడ్జిల కింద ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళిస్తుంటారు. వాళ్ళేం చుట్టాలు కాదు. వారు ఏమనుకుంటారు తెలుసా? ఇలా దానం చేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడని నమ్మి వారు చేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది అదే. కొర్నేలి దేవుని ఎడల భక్తి గలవాడు, ప్రార్థన చేసేవాడు, కానీ ధర్మం చేసే గుణం గలవాడు. చాలామంది భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, కానీ ఇంకా చెప్పాలంటే పిల్లికి బెచ్చం పెట్టరు. మా తాత అంటాడు, నువ్వు వాడింటికి పోమాకరా, వాడి ఇట్టు కూడా అనడంట. ఏది అన్నం తిన్న చేతితో ఇట్టు కూడా అనడంట, ఎందుకంటే దాని మెతుకులు కాకులు తింటాయని ఇట్టు కూడా అనడానికి చెప్తాడు. అలాంటి మనసు ఉండకూడదు మనకి. ఎందుకంటే ఏ రోజు ఎవరికి ఏ ఆపద వస్తుంది ఎవరికి ఒక వ్యక్తిని నీవు సంపాదించుకోవడానికి నువ్వు ఎంత దూరమైన వెళ్ళవచ్చు, దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆహారం పెట్టడం ఏం పెద్ద గొప్పదేం కాదు. మనకున్నవని మనం వారికి ఏమి ఇవ్వడం లేదు కదా. అలా మనం ఉన్న వాటిలో మరొక మాట దైవజనులు శాంబాబు గారు చెప్తుంటారు. ఏమనంటే, మా ఊరు వాళ్ళు ఎవరు లేకపోతే నేను పెద్ద సింహాన్ని రాత్రే చంపాను అన్నాడంట. అంటే వాళ్ళ ఊళ్ళో కనుక అక్కడ ఉంటే వీడు పెద్ద పిరికోడరా, వీడి కనీసం పిల్లిని కూడా తరముడు, వీడి జాత కాదని చెప్పాడు. అట్టగా చెప్తుంటారు కొంతమంది. నేను కానీ ధనవంతునైతే చాలా దాన ధర్మాలు చేస్తానంటాడు. మీరు ఉన్నప్పుడు దాన ధర్మం చేస్తే
లేనప్పుడు దాన ధర్మం చేస్తే నువ్వు ఉన్నప్పుడు ఇంకా బాగా చేస్తావు కదా. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే 5 తలాంతులు గల వాడికి మళ్ళా ఇవ్వండి, 1 తలాంతు కలిగిన వాడికి అది ఉన్నది కూడా తీసేయండి అన్నాడు. అమ్మో, అంత అన్యాయమా? యేసు ప్రభు ఎందుకు చెప్పాడట? 5 తలాంతులు ఇచ్చినాడు, 5 సంపాదించాడు, ఆడు సామరుడు కాదు. ఒకటోడు 1 సంపాదించకపోవద్దని భూమిలో బాధ పెట్టాడట. ఇలాంటి వాడు ఏం చేయాలి మరి? సార్ లేనోడికి ఇవ్వాలి కదా సార్. నిజమే, ఈ సామరుడికి ఇచ్చే ఉపయోగం ఉంది అని దేవుడు దాన్ని తీసేయమని. అందుకే మన దగ్గర ఉన్న వాటిని పంచడం మనం నేర్చుకుంటే, ప్రేమించడం మనం నేర్చుకుంటే ప్రభువు ప్రేమను తిరిగిస్తాడు. మరలా తిరిగి ఇతరులకు పంచే మనసు కూడా మనకు అనుగ్రహిస్తాడు. కొర్నేలి ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. శతాధిపతి అనే గర్వం లేదండి. ఏమండి, ఆయన ధనవంతుడండి, మనం వెళ్తే తక్కువగా చూస్తాడండి, హీనమైన చూపు ఉంటుందండి, ఆయన మంచివాడు కాదండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలు ఎలాంటి వారు తెలుసా? వారి డిగ్రీలు పట్టాలు కానీ, వారి స్థుతి కానీ, వారి బ్యాక్గ్రౌండ్స్ కానీ చూడరు. దేవుని పిల్లలు అలా ఉంటారు. ఈ కొర్నేలి అలాంటి వాడు, యేసయ్య నమ్ముకున్నవాడు కనుక ఆయన అంటాడు, నా ఇంటికి ఎవరు వచ్చినా నేను అన్నం పెడతాను, దాన ధర్మం చేస్తాను. ఇటువంటి మనసు మనకు ఉండడం గొప్ప సంగతి. అటువంటి మనసు మనకుంటే మన పిల్లలు కూడా అనుసరిస్తారు. ఈ రోజుకు నేను సగర్వంగా చెప్తాను, మా నాన్నమ్మ గారు బ్రతికున్న దినాల్లో మేము అలాగే ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చిన ప్రతి వారికి ఆహారం పెడుతూ పంపించేది మా నాయన. నాకు ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఆలోచిస్తాను, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు. ఆనాడు మా పితరులు చేసినటువంటి కార్యాన్ని గుర్తుంచుకొని మమ్మల్ని కనికరించావు అని ప్రభువుని స్తుతిస్తాను. ఈవేళ మనం కూడా అలాగుని చేయడం అనేది అవసరం. మాదిరికరమైన కుటుంబాలు ప్రేమించే కుటుంబాలు అవుతాయి, దానం చేసే కుటుంబాలు అవుతాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, 2 నిమిషాలు ఉన్నది. వాక్యం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం మరొక విచిత్రం, ఆ గొప్ప కుటుంబం అయింది. 10వ అధ్యాయం 44 వచనం చదువుతారా? 10:44 చదువుతున్నాము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపుడు చూసి విభ్రాంతి నొందిరి అన్నారు. ఏమండి, ఆ మాట చెప్తూ ఉంటే దేవుని స్వార్థ చెప్పాడండి. 34వ వచనం చెప్తున్నాడు, దేవుడు పక్షపాతిగాడు, నీతిగా నడుచుకునే వాళ్ళకి భయపడినవాడిని ఆయన అంగీకరిస్తాడు అని స్వార్థ చెప్తుంటే కొర్నేలి అంటాడు, నేను కూడా నమ్ముకుంటానయ్యా ఆయన్ని, నా బిడ్డలు కూడా నమ్ముకుంటారు అని. కొర్నేలి కుటుంబం అంతా మారు మనసు పొందారు. కొర్నేలి కుటుంబం అంతా మారు మనసు పొందారు. 48వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందమని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను వేడుకొని అన్నారు. వారు వచ్చేమన్నారు తెలుసా? మాకు బాప్తిసం ఇవయ్యా, మేము కూడా యేసయ్యని నమ్ముకుంటామని చెప్పి. ఎంత మంచి కుటుంబం అంటే, ప్రార్థన చేస్తే దేవుడే తన సేవకుడిని పంపించాడు, పేతురుని పంపించాడు. వెళ్ళండి నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. వాస్తవానికి పేతురుకి వెళ్ళడానికి ఇష్టం లేదు. పేతురు ఎట్టంటాడు అంటే, మేము ఇశ్రాయేలులమే, మేమే గొప్ప, మేము యూదులమే, మేమే గొప్ప, సమరయ్య దగ్గరికి వెళ్ళేదేంటి అని ఒక భావం ఉంది. ఆ బుర్ర మంచిది కాదు. దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్తున్నాను వెళ్ళు అన్నాడు. అంతే, దుప్పడ మూసేసి పక్కన పడేసి బయలుదేరి వచ్చేసాడు. ఆయన బిడ్డల దగ్గరికి ఎవరినైనా పంపిస్తాడు, ఎటువంటి వారినైనా పంపిస్తాడు. గొప్ప కార్యం జరిగించాడు. కొర్నేలి కుటుంబం మార్చబడింది. కొర్నేలి కుటుంబం మాదిరికరంగా అక్కడ జీవించింది. యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. నినివే పట్టణం బాగులేదు, నువ్వు పోయి సువార్త చెప్పమంటే అన్నాడు, వాళ్ళు ఎవరో నీకు తెలుసా? ఇశ్రాయేలుని చంపినవాడు. నువ్వు ఎలా ఉన్నావు? నేను పోను అన్నాడు. నేను చెప్పాను నువ్వు పో. నువ్వు నన్ను పొమ్మంటావా? నేను పోతాను, నువ్వు ఎట చూస్తావు అన్నట్టుగా పోయాడు. వాడ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలా? నీవే పోవాలా? తర్షీష్కి డబ్బులు టికెట్ కొన్నాడు. ప్రభువుకు నువ్వేం కొంటున్నావో తెలీదా? సరే ఎక్కి వాడలో పడుకున్నాడు. వాడలో పడుకున్నాడు, కనపడ్డా అనుకుంటాడు. పైన కూర్చుంటే కనపడతాను అనుకుని అడుగును పడుకున్నాడట. బైబిల్లో రాసింది, వాడు అడుగు భాగంలో పోయి పడుకున్నాడట. కొద్ది దూరం పోతే అనుకున్నాడు, ఆహా దేవుడికి నేను కనపడలేదు, పడవ బాగా పోతుంది అనుకున్నాడు. లోపలికి పోయినాక తుఫాను వచ్చింది. తుఫాను వస్తే అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళందరూ అనుకుంటున్నారు దేవుడా మమ్మల్ని కాపాడని. అందరూ ఎవరు దేవుడికి కానీ ప్రార్థన చేస్తామంటే, మీరు ఎవరు ప్రార్థన చేయొద్దు, ఇది నా వల్లే వచ్చింది, నన్ను లోపలేయండి ముందు అన్నాడు. ఇసిరు లోపలేసారు అంతే. అప్పుడు నాకు అర్థమైంది, సరే నా వల్ల వచ్చింది, నా వల్లే పోవాలా, ఇంక వీళ్ళందరూ ఎందుకు చనిపోవాలా
అది భక్తుని యొక్క గొప్ప లక్షణం. కొన్నిసార్లు భక్తుల్లో బలహీనతలు ఉంటాయి, కానీ ఆ భక్తుడు తెలుసుకున్నప్పుడు అనేకులకు ఆశీర్వాదం అవుతాడు. లోపల పడిపోయాడు, నాయనా నేను పొరపాటు చేసినాను, ఎట్టగొట్ట పోతే పోతాను, దూకుతున్నాను, దూకేశాడు. సరే నువ్వు నాకు కావాలా అని చేపను పంపించాడు ఆయన. చేప బెంగేసింది. చేపకు చెప్పాడు, నా భక్తుని ఏం చేయొద్దో బయట ఊసేయమన్నాడు. పరిశోధన చేశాడు ఒక ఆయన ఇటీవల గ్రీస్ దేశంలో. చేప కడుపులో ఉన్న మనిషి బతుకుతాడా? ఖచ్చితంగా బతికితే చేప కడుపులో ఉన్న ఒక జంతువు బయటకు వస్తే దాని చర్మం అంతా ఒలిసిపోయింది, మొత్తం పైకి పోయింది, బతికుంది, ఉడికిపోయి లోపల. యోన అలా ఉడికిపోయి ఉండొచ్చు బహుశా, కానీ ప్రాణం పోలా, బతికాడు. బతికినాక మళ్ళీ అన్నాడు, ఇప్పుడు పోయి నినివేకి పోయి చెప్పమన్నాడు. కడుపు మండుతుంది కానీ పైకి ఏమనలేక ఏం చేశాడు, పోయి. కొన్నిసార్లు కొంతమందికి ఇష్టం ఉండదు ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం నేను అనుకుంటాడు. పుట్టిదే నిజమైన సేవకుడు అట్లా అనుకోకూడదు. అందరూ తన బిడ్డలను అనుకుని భావించి వారి కోసం ప్రార్థన చేయాలి. వెళ్ళి వాక్యం చెప్తే నినివే మొత్తం గోని పట్టగట్టుకొని, నాయన నిజమేనాయన నీ వాక్యం గొప్పది, మేము తప్పు చేసినామని వాళ్ళందరూ పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేశాడు. ఇది గొప్ప మార్పు. యోన మారలా, సరే చెప్పి వచ్చినాడు, మారలా, ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నాకు తెలుసు నీవు అత్యంత బహుకృపగలవాడు మరియు నీవు వారిని క్షమిస్తావని నాకు తెలుసు, అందుకే నేను ముందు పోలేదంటాడు. ఎట్లాంటి వాడు అండి? ప్రపంచంలో చాలా విచిత్రమైన వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాడు కూడా. యోనా నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, ఎందుకు బాధపడుతున్నావు నీకు తెలుసా అని ఆయన అడగడానికి ముందు ఒక చిన్న విచిత్రం చేసినాడు ఆయన. బాగా ఎండ వచ్చింది, అసలు కాలుతా ఉంది, ఎట్లా ఉండాలా, ఏం చేయాలనుకుంటా ఉన్నాడు. అప్పుడే ఒక చిన్న మొక్క మొలిసింది. ఈయన అటుపోయి ఇటు వచ్చే లోపల పెద్ద చెట్టు అయింది. ఆహా దేవా నువ్వు ఎంత గొప్పడు, ఆయన చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చల్లంగా ఉంది బాబా, ఎండలో కూడా ఏసీ వేసాడు వేసేయ అనుకుంటా ఉన్నాడు. కాసేపటికి అది ఎండిపోయింది, శర్రా కాలుతుంటే ఏందినైనా నువ్వు ఎటు చేస్తా ఉన్నావు అడుగుతా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆవేశపరులు బైబిల్ ప్రార్థనలు చేసేవాళ్ళు ఇట్టంటే ఉంటారు కొద్దిగా. ఆయన అన్నాడు, అప్పుడే పుట్టి అప్పుడే వెళ్ళిపోయిన మొక్క కోసం ఇంత బాధపడుతున్నావే, కుడి ఎడమరి ఈ లక్షల మంది వేల మంది ప్రజలను నేను చంపుతానా? నేను అటువంటి వాడినా? నువ్వు కోప్పడకూడదు అని చెప్పాడు. తన పిల్లలను బతికించడానికి ఆయన ఏమైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. స్థలాలు మారిన, ప్రదేశాలు మారిన, సమయం మారిన ప్రభువు మారడు. ఆయన మనతో ఉన్నాడు. కొర్నేలి కుటుంబంతో ఉన్నాడు, మన కుటుంబాలతో కూడా ఉన్నాడు. ప్రభువా నువ్వు నాతో ఉండు నాయన, నాకు అంతే చాలు అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు మనకు మన పిల్లలకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడు అయిన దేవ, పూజనీయుడా మీకు వందనాలు. మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా మా పాత జీవితంలో గౌరవించలేదు, మిమ్మల్ని చేరలేదు. నీవే మా దగ్గరకు వచ్చావు నాయన. నీవెంత ప్రేమగలు వాడవు ప్రభు. లోకంలో వారి కంటే నీ ప్రేమ ఎంత విశేషమైనది. నీ ప్రేమించిన ప్రేమను చూస్తున్నప్పుడు నమస్కరిస్తున్నాం తండ్రి. కొర్నేలి కుటుంబం వలె మా కుటుంబాలు నాయన భయంతోను, భక్తితోను, ప్రార్థనతోను, ప్రేమ కార్యములతోనూ నాయన మీ వాక్యముతోనూ నింపబడ్డానికి సహాయం చేయండి. మా తండ్రి దీవించండి. ఇంటి ఉన్నప్పుడు, ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మీ కాపుదల భద్రతను దయచేయండి. మా తండ్రి, ఎవరు మమ్మను ప్రేమించకపోయినా నీవు ప్రేమించేవాడు అని నమ్ముచున్నాం. కష్టములో మా పక్కన నిలబడే దేవుడు అని నమ్ముచున్నాం. మా కుటుంబాలు మేము మాదిరికరమైన వారంగా చేయండి. మమ్మను నడిపించుమని, చేరవచ్చినటువంటి మీ బిడ్డల కుటుంబాలన్నిటినీ పేరు పేరు వరుసన దీవించుమని, సమస్తమైన మహిమ ఘనత మీ నామమునకి ఆపాదించుకుంటూ యేసు ప్రభువు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రేమ.